హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. యమ్మీ అయిన పానీపూరి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. సో ఇది గురు స్పెషల్ అనమాట. సో దీనికి ఫస్ట్ అయితే మీరు ఎల్లో పీస్ని నానబెట్టుకోండి. అది ముందు రోజు నైట్ నానబెట్టుకుంటే బాగా నానతాయి. సో నెక్స్ట్ డేకి మీరు చేసుకోవడానికి బాగుంటుంది. నానబెట్ ఒక 6 to 8 అవర్స్ చాలు నానబెడితే. సో దట్ ఒక 4 to 5 విజిల్స్ వస్తే మంచిగా ఉడికిపోతాయి అన్నమాట. మరీ మెత్తగా అవ్వకుండా ఉడకబెట్టుకోవాలంటే 3 to 4 ఆర్ 4 to 5 విజిల్స్ వరకు చాలు. 5 is too much, I guess. So 3 to 4 is fine. సో చేసేసుకోండి అలా. సో ఈ వీడియో మెయిన్గా పానీ ఎలా చేసుకోవాలనేది మీకు బండి స్టైల్లో ఉంటుంది ఫర్ షూర్. ఒకసారి ట్రై చేసి చూడండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మీకు ఇక్కడ చూపిస్తున్నాను. చింతపండు, పచ్చిమిర్చి, అల్లం, డేట్స్, కొత్తిమీర, పుదీనా అండ్ సాల్ట్. చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకోండి. పచ్చిమిర్చి ఒక 4 to 5 తీసుకోండి. అల్లం ఒక ఇంచ్, డేట్స్ 5 or 6, కొత్తిమీర ఒక హ్యాండ్ఫుల్, పుదీనా ఒక హ్యాండ్ఫుల్ అండ్ సాల్ట్. ఇవన్నీ కలిపి మీరు సాల్ట్ కూడా వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోండి. అది ఒక మంచి పేస్ట్ లాగా అవుతుంది. దీంట్లో మీరేమి వాటర్ ఎక్కువగా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. గ్రైండ్ చేసినప్పుడు అది కొంచెం థిక్ పేస్ట్ లాగా అవుతుందన్నమాట. ఆ పేస్ట్ని మనము వాటర్లో యాడ్ చేస్తాము. సో ఇది టూ మచ్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ నేను ఫస్ట్ సాల్ట్ వేసేస్తున్నాను. వేసేసి గ్రైండ్ చేసేస్తున్నాము. సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మీరు ఏ దాంట్లో అయితే కలుపుకోవాలనుకుంటున్నారో దాంట్లో ఆ బౌల్ తీసుకుని దాంట్లో వాటర్ పోసుకోండి ఫస్ట్. ఈ పేస్ట్ని వేసే ముందర వాటర్ వేసుకుని ఆ పేస్ట్ని మిక్స్ చేసుకుంటే బాగా కలుస్తుందన్నమాట. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. ఇట్లా ఒక బౌల్లో వాటర్ తీసుకుని దాంట్లో యాడ్ చేసుకోండి ఈ పేస్ట్ని. చేసుకుని బాగా కలుపుకోండి. అండ్ మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చు మీకు కావాల్సినంత. నేనైతే ఇప్పుడు చూపించినంతనే వాటర్ పోసాము. దాంట్లో మీరు పానీపూరి పౌడర్ ఒకటి యాడ్ చేసుకోండి. అది 2 spoons యాడ్ చేసుకుంటే చాలు. మ్యాంగో పౌడర్ ఆప్షనల్ అండి. మ్యాంగో పౌడర్ ఆర్ నింబు అయితే బెటర్. సో మేము నింబు యాడ్ చేసాం దీంట్లో. సో హాఫ్ నింబు యాడ్ చేసామన్నమాట. అంతే. మీకు బండి స్టైల్లో ఉంటుంది. ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.